రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. అంతా నీ గైడెన్స్ అక్క. నువ్వు ప్లాన్ చేసావు, నేను ఆ ప్లాన్ ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశాను, అంతే. ఇక కోర్టు వాయిదాలో జరగబోయేది ఏంటో తెలుసా? నిన్ను మోసం చేయడమే కాకుండా కడుపుతో ఉన్న ఆడపిల్లపై హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిగా చట్టం కిరణ్ మీద వేసిన నిందకి సిగ్గుతో తలదించుకుంటాడు. అవును మేడం, ఈసారి జరిగే కోర్టు వాయిదాలో నిషా గారి వైపు తీర్పు రావడానికి అంతా సిద్ధంగా ఉంది. కరెక్ట్గా చెప్పారు లాయర్ గారు. కోర్టు తీర్పు నిషాకు అనుకూలంగా రాగానే ఆ కిరణ్మయ్ కుటుంబ గౌరవం నడి రోడ్డు మీద నిలబడుతుంది. అది తట్టుకోలేక ఆ కుటుంబం సిగ్గుతో చచ్చిపోతుంది. అంతా బానే ఉందక్క, కానీ నాకొక చిన్న డౌట్. అదేంటంటే, ఒకవేళ ఆ కిరణ్కి ఎవరైనా బెయిల్ ఇప్పిస్తే, కోర్టు వాయిదా వరకు తను బయటకొచ్చి మన ప్లాన్ రివర్స్ చేస్తే? బెయిలా? అయినా కిరణ్కి బెయిల్ ఎవరిస్తారు నిషా? ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపాలని చూశాడు అనే ముద్ర పడ్డాక కిరణ్కి సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అంటే ఉషా కానీ ఆ కిరణ్మయ్య కుటుంబంలో కానీ ఎవరూ ట్రై చేయరంటావా? ఉషా తన తండ్రి చావుకి కిరణే కారణమని ఇంకా రగిలిపోతూనే ఉంది. కిరణ్మయ్ తన వంశగౌరవం మంటగలిసిందని బాధపడుతోంది. దానికి తోడు అందరూ ఉషకు అనుకూలంగా ఉన్నారు. సో ఎవ్వరూ కిరణ్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. నిషా గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను రిపోర్ట్ని పూర్తిగా మనకు అనుకూలంగా రాయించాను. బెయిల్ కోసం ఎవరు ట్రై చేసినా అది వాళ్లకు అంత ఈజీగా రాదు. ఒకవేళ ఎవరైనా వాడికి బెయిల్ ఇప్పించినా కోర్టు తీర్పుతో నిన్ను పాడు చేసిన మోసగాడిగా ముందు జైలుకెళ్తాడు, తర్వాత నీకు భర్త అవుతాడు. కరెక్ట్ అక్క. కిరణ్ ముందు ఖైదీగా లోపలికి వెళ్తాడు, ఆ తర్వాత ఆ కిరణ్ని నా భర్తగా మార్చుకునే ప్లాన్స్ వేద్దాం. నాకిప్పుడు అర్థమైందక్క. ప్లాన్ చేసి పద్మవ్యూహం పన్నితేనే గెలుపు మనకి దాసోహం అవుతుందని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నిషా పైన హత్యా ప్రయత్నం చేశాడన్న కేసులో కిరణ్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ శిక్ష విధించారమ్మా. అవునమ్మా, నిషా ఇచ్చిన కంప్లైంట్, తను రెడీ చేసిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కిరణ్కు వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతో జడ్జి గారు దాన్ని సీరియస్ క్రైమ్గా భావించి కిరణ్ను రిమాండ్కు పంపించారు. ఏంట్రా ఇదంతా? విధి వాడి మీద ఎందుకింతగా పగబడుతుంది? ఎందుకిలా వేటాడుతుంది? ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన భార్యకు దూరమై వాడు పడుతున్న బాధ చాలదన్నట్టు ఈ కొత్త సమస్యలేంట్రా? అవునరా తరుణ్, తెలుసో తెలియకో వాడు చేసిన ఒక్క తప్పుకి ఇన్ని శిక్షలు అనుభవించాలా? వాడు చేసిన తప్పుల్ని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో విధి కూడా వాడికి వెన్నుపోటు పొడిచిందంటే లోపల వాడెంత కుమిలిపోతున్నాడోరా. వాణ్ణి తలుచుకుంటుంటేనే దుఃఖం ఆగటం లేదురా. వాడు తప్పు చేశాడు కిరణ్మయ్య, అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. పవిత్రమైన సంసార బంధాన్ని కాదనుకుని అడ్డదారిలో వెళ్ళాడు. ఇప్పుడు ఆ దారి వాణ్ణి నరకం వైపు తీసుకెళ్తోంది.
ఉషా కళ్ళల్లో కారుతున్న ఒక్కొక్క నీటి చుక్కకి ఈరోజు వాడి చేతికి పడ్డ సంకెళ్లే సమాధానం. వాడు జైల్లో ఉండటం శిక్ష కాదు, అది వాడికి ఒక గుణపాఠం. ఏమండి